మిత్రులందరికీ స్వాగతం. మార్నింగ్ మనం చూసుకున్నప్పుడు అన్ని ఇండిసెస్ కూడా గ్రీన్లో ఉన్నాయి. బట్ స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం వల్ల చాలా వాటికి ఇండిసెస్ మొత్తం కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అట్ ద సేమ్ టైం మనం చూస్తే ఇండియా విక్స్ కూడా 2.5 to 3% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. అంటే కూల్ ఆఫ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ అనే కంపెనీ యాక్చువల్గా సెగ్మెంట్ వచ్చేసరికి 2-3 వీలర్కి సంబంధించిన స్టాక్ ఇది. $1.23 బిలియన్ ఆర్డర్ అనేది ఫిలిప్పైన్స్ నుంచి రావడం జరిగింది. ఈ స్టాకు ఈరోజు అప్పర్ సర్క్యూట్లో అయితే క్లోజ్ అయింది. పిటి ఇంజనీరింగ్ ఈ కంపెనీ మీద యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు. ఈ కంపెనీ యొక్క షేర్ ధర 1180 దాకా వెళుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ధర నుంచి మనం పోలిస్తే దగ్గర 26% దాకా పాజిటివ్గా కనిపిస్తుంది. అయితే ఈ కంపెనీ మీద ఎందుకు పాజిటివ్గా ఉన్నారంటే ఫ్యూచర్లో పిటి క్యాస్టింగ్స్ అనే కంపెనీతో మెర్జ్ అవుతుందని చెప్పేసి, అట్ ద సేమ్ టైం వీళ్ళకి మంచి ఆర్డర్ బుక్ ఉంది. అంటే కొత్త ఆర్డర్స్ రావడం, మంచి ప్రోడక్ట్ లైనప్ కూడా కనిపిస్తుంది. అయితే ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి 20% CAGR అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదానీ గ్రూపు భారీ ఇన్వెస్ట్మెంట్లతో వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వెళ్తూ ఉన్నారు. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే శ్రీలంకలో 8,351 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ని అక్కడ రెన్యూబుల్ ఎనర్జీ ఆ యొక్క రిసోర్స్ తయారు చేసే ప్లాంట్ కోసం వినియోగించనున్నారు. ఎప్పుడైతే యుఎస్ వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ అనేది ఇండియా ఫార్మా కంపెనీలో పెడతాయో అప్పుడు ఏంటంటే ఫార్మా కంపెనీల్లో కొంత సెల్లింగ్ ప్రెషర్ రావడం జరుగుతుంది. ఆ యుఎస్ ఎఫ్డీలో కన్నా ఏదైనా నెగిటివ్ న్యూస్ అనేది కనపడింది అనుకోండి, స్టాక్స్ అనేది కిందకి అగ్రెసివ్గా వెళ్తూ ఉంటాయి. అయితే జూబిలెంట్ ఫార్మాలో వీళ్ళు రీసెంట్గా అబ్జర్వేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనిట్లో కూడా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఈ యొక్క అబ్జర్వేషన్స్ అనేది పెట్టామని చెప్పేసి చెప్పడం జరిగింది. కేఈసీ ఇంటర్నేషనల్ షేర్ ఈరోజు చాలా అగ్రెసివ్గా పెరగడం అనేది జరిగింది. అయితే ఈస్ట్ ఏషియా అండ్ అమెరికా నుంచి 1,061 crores వర్త్ ఆఫ్ ఆర్డర్స్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క ఆర్డర్ బుక్ వల్ల కేఈసీ ఇంటర్నేషనల్ స్టాకు ఈరోజు అగ్రెసివ్గా పైకి వెళ్ళడం మనం చూసాం. ఇక డేటా ప్రకారం మనం చూస్తే మార్కెట్స్లోకి ఇన్ఫ్లో అనేది పెరుగుతుంది. అంటే డబ్బులు అనేది ధారాళంగా వస్తూ ఉన్నాయి. మనం లాస్ట్ మంత్ అనేది చూసుకున్నట్టయితే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లోకి 35,000 కోట్ల రూపాయలు అనేది రావడం జరిగింది ఒక్క నెలలో. అదే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మనం కంపేర్ చేసుకున్నట్టయితే 84% ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, ఏది ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్. టోటల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం చూసుకున్నట్టయితే దగ్గర 59 లక్షల కోట్లు అనేది అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కింద ఉండటం విశేషం. అయితే ఐటీ ప్యాక్లో సెల్లింగ్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఎంఫసిస్ అనే స్టాక్లో మనం చూసుకున్నట్టయితే ఈరోజు బ్లాక్ డీల్స్ అనేది గట్టిగా జరిగినాయి. దాంట్లో బ్లాక్ స్టోన్ అనేది వాళ్ళ స్టేక్ ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. టోటల్గా 7,000 కోట్ల రూపాయల బ్లాక్ డీల్స్ అనేది జరిగినాయి. అయితే హెరిటేజ్ ఫుడ్లో కూడా 44 లక్షల షేర్లు అనేది బ్లాక్ డీల్ జరిగినాయి. బట్ ఎంఫసిస్లోనేమో డిస్కౌంట్ ప్రైస్లో జరిగింది, హెరిటేజ్ ఫుడ్లోనేమో ప్రీమియం ప్రైస్లో ఈ యొక్క బ్లాక్ డీల్ అనేది జరిగినట్టు క్లియర్గా మనకి ప్రైస్ అనేది చెప్తూ ఉంది. గ్లాండ్ ఫార్మా విషయానికి వస్తే ఈరోజు మనం చూస్తే ఈ స్టాక్ కూడా షార్ప్గా రైజ్ అయింది. ఎందుకంటే ఈ రోజు నుంచి శ్రీనివాస్ సాధు గారిని సీఈఓగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నిర్ణయిస్తూ డెసిషన్ అనేది బోర్డు తీసుకోవడం జరిగింది. ఇవి పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.